అమెరికాలో పిల్లలకు పాలు ఇవ్వట్లేదు, పిల్లల్ని 2 రోజులకే వేరే రూమ్లో పడుకోబెడుతున్నారు, ఆడొక మానిటర్ పెట్టారు, అవన్నీ తెచ్చుకొని మా ఇంట్లోనే పెట్టుకున్నాం, హైటెక్ మనీ అనుకుంటున్నాం, హైటెక్ మన ఇల్లు కట్టుకుంటున్నామని. పిల్లలకు పాలివ్వలేని తల్లులను సృష్టిస్తున్న ఈ సమాజాన్ని ఏమనాలో నాకు అర్థమే కావటం లేదు. నిజంగా పాలు ఉత్పాదన కావాల్సింది తల్లి స్తనాల్లో, కానీ ఆవు పాలని మనం తీసుకోవాల్సిన అవసరమే లేదు. ఏ జీవి పాలు తాగదు 2 సంవత్సరాల తర్వాత. పాలు 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 అని ఓ అని ఉత్పాదన చేస్తాం. కావాలంటే ఆ పాలను తోడుకు వేసుకొని పెరుగు చేసుకొని లాక్టోబాసిల్లస్, ఈ పులియు పదార్థాలని సృష్టించే లాక్టోబాసిల్లస్, మన పొట్టలో 70% లాక్టోబాసిల్లస్సే ఉండేది. అంటే తల్లి పాలు నోట్లోకి వెళ్ళిన వెంటనే అది మార్పాటు జరిగేది లాక్టోబాసిల్లస్ మూలకంగా పెరుగు అవుతుంది. పెరుగు అయిన తర్వాతనే కాల్షియం మీ రక్తంలోకి వచ్చేది. టూత్పేస్ట్ వాడండి, మీ పిల్లల పండ్లు గట్టిగా అవుతాయి. కాల్షియం వచ్చి అంటుకొని వచ్చి ఉంటుంది మనకి. ఆ టూత్పేస్ట్ నుంచి కాల్షియం అంటుకుపోతుందా పళ్ళకి? పళ్ళు గట్టికి కావాలంటే కాల్షియం మెటబాలిజం సరిగ్గా జరిగితే లోపల నుంచి అది జరగాలి, కానీ మనం వాడుతున్న టూత్పేస్టులతో పండ్లు గట్టిగా అవుతాయా? ఈ జాహిరాతుಗಳು, ఈ ప్రకటనలు యథేచ్ఛగా మన టీవీ ముందు జరిగిపోతున్నాయి. ఎవ్వరూ ఏమీ అడగటం లేదు దాని గురించి. అంటే ఈ రకంగా మీకు నేను చెప్పుకుంటూ పోతే కాల్షియం మెటబాలిజం, సోడియం మెటబాలిజం, చక్కెర మెటబాలిజంలో మనము ఎంత అవైజ్ఞానికంగా ప్రకటనల్ని ఆలోచిస్తున్నామంటే ఎంత భయానక స్థితిని కలగజేసుకుంటున్నాం. దీనికన్నిటికీ అతి సరళమైన పరిష్కారం. ఎంతోమంది పిల్లలు పుట్టిన తర్వాత జ్వరం వస్తే ఫిట్స్ రావటం మొదలుపెట్టాయి ఇప్పుడు. అంటే ఆ పిల్లలు పుట్టినప్పుడు పుట్టక ముందు తల్లి పాలల్లో థయమిన్ అనే ఒక కాంపౌండ్ లేకపోవటం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది. ఈ కొర్రల పొట్టులో థయమిన్ 0.6 మైక్రోగ్రామ్స్ ఉంది, అదే బియ్యంలో 0.06 ఉంది. ఈ బియ్యం తినటం వల్ల మన పిల్లలకు జ్వరం వస్తే ఫిట్స్ వచ్చే పరిస్థితిని మనమే నిర్మాణం చేసుకుంటున్నాం. ఇలా ఫిట్స్ వచ్చిన పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు నేను ఆ తల్లికి చెప్పేది, చూడమ్మా నువ్వు కొర్రలు తిను, పిల్లలకి కొర్రగంజి తాగించు. 6 వారాల్లో పిల్లలకి ఫిట్స్ వచ్చే పిల్లలకి ఫిట్స్ మాయమవుతాయి. లేకపోతే ఈ డాక్టర్లు ఏం చేస్తారు, వాల్ప్రోయిక్ యాసిడ్ ఇవ్వండి, ఫ్రిజియం ఇవ్వండి, టెగ్రిటాల్ ఇవ్వండి. ఎన్ని రోజులు రాకున్నాను? 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు. ఈ మాత్రలు, ఈ టెగ్రిటాల్ ఇవంతా ఇస్తే పిల్లలకు బుద్ధిమాంద్యత వస్తుంది, కానీ ఫిట్స్ కొందరికి ఆగచ్చు, కొందరికి ఆగను పోకపోవచ్చు. జరిగేది మీ పిల్లలు బుద్ధిమాంద్యులు అవుతారు. మీ పిల్లలకి ఇవ్వద్దండి ఆ టాబ్లెట్లు, మీరే వేసుకోండి, 1 వారం తెలుస్తుంది. అంటే మీరు చేయాల్సింది ఇంతే, కొర్రలు తినిపించండి. రక్తహీనత, ఇప్పుడు 1000 రూపాయలు సంపాదించే మనుషులకు అదే రోగాలు, 1000 కోట్ల రూపాయలు సంపాదించే మనుషులకు అదే రోగాలు వస్తున్నాయి అనేది మీరు గమనించాల్సిన విషయం. అంటే వాడికి డబ్బు ఉందా, డబ్బు లేదా ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే మొత్తం మానవ కులం తింటున్నది ఇంతే: బియ్యము, గోధుమలు, మాంసము, దాని చుట్టూ సర్కస్. పేర్లు మాత్రం 100. మనం చేయాల్సింది పేర్లలో వైవిధ్యత కాదు, వైవిధ్యమైన ఆహార పదార్థాల్ని మనం ఉత్పాదన చేసుకొని తింటున్నంతకాలం మనకి ఏ రోగము రాదు. ఈ అందమైన సుందరమైన పరిస్థితి మన దేశంలో మాత్రమే సాధ్యం, ఇంకే దేశంలోనూ కాదు. నో అదర్ కంట్రీ యూ కెన్ డూ దిస్. అది మన భారతదేశ వైశిష్ట్యత. ఈ పదార్థాలు, ఈ విత్తనాలు ఇంకా మన దేశంలో సజీవంగా ఉన్నాయంటే ఈ పరంపరాగతమైన పదార్థాల్ని మన పెద్దలు ఎంతో చాకచక్యంతో, ఎంతో విజ్ఞానతో
వీ ఆల్ హ్యావ్ టు సెల్యూట్ టు దేర్ విజ్డమ్. వాళ్ళకి పిహెచ్డీలు, ఎంబీబీఎస్లు, ఎండీలు, ఎంబీఏలు, డిగ్రీలు ఏమీ లేకపోవచ్చు. కానీ మన తాతలు ముత్తాతలు చేసిన పనులు ముందు తరాలకు వచ్చే మొత్తం ఇడీ మానవ కులానికే కావలసిన అతి అద్భుతమైన పదార్థాలని పెంచారు. పెంచి ఆ విత్తనాలని మనకు ఇచ్చారు. ఆ రకంగా ఇచ్చిన విత్తనాలతోనే మళ్ళా మనం మన పిల్లలకి ఆరోగ్యాన్ని ప్రసాదించేదానికి సాధ్యము. కానీ ఈ ముందు వచ్చే టెక్నాలజీస్తో ఆరోగ్యం ఆసుపత్రులలో లేదు. ఆరోగ్యం ఏ డాక్టరు మీకు ఇవ్వలేడు. నో డాక్టర్ కెన్ గివ్ యూ హెల్త్. నీ చేతి నుంచి నీ నోటికి పోయే పదార్థాల్లో నీ ఆరోగ్యం ఉంది. ఇది జాగ్రత్తగా గమనించండి. అది ఎలాంటి రోగమైనా కానీ 6 నెలలు మీరు ఈ పదార్థాలని తినటం మొదలు పెడితే సగానికి సగం మీ రోగాలు మాయమైపోతాయి. మీరు నాకు ఆ రోగం పేరు చెప్పనక్కర్లేదు. నో నీడ్ టు బాదర్ అబౌట్ ద నేమ్ ఆఫ్ ద డిసీజ్. అది రుమాటిజం కావచ్చు, ఆర్థరైటిజం కావచ్చు, పీసీఓడి కావచ్చు, క్యాన్సర్ గడ్డే కావచ్చు. ఈ వైవిధ్యమైన సిరిధాన్యాల ఆహార ఉత్పాదనల్ని మొన్న ఇలాగే నేను లెక్చర్ ఇస్తుంటే ఒక రైతు లేచి దీనిలోకి ఎరువులు వేసి పెంచచ్చా అని అడుగుతుంది. అంటే దేవుడు అద్భుతంగా పదార్థాలను చేస్తే దాన్ని నేను పెయింట్ చేసుకొని తింటాను అని, ఆ విషాల్ని మళ్ళా లేపనం చేసుకొని తింటాను అని వాళ్ళ ఈ మూర్ఖతనం మనం అనుకుంటున్న ఈ విజ్ఞానం నుంచి వచ్చింది. ఈ సో కాల్డ్ సైన్స్, అగ్రికల్చరల్ సైన్స్. ఈ అగ్రికల్చర్ సైంటిస్ట్ని అడగండి, ఏదైనా పెంచేదానికి మీరు ఎరువులు వేయాలి, లేకపోతే ఏం పెంచలేము. అది వట్టి అబద్ధం అని చెప్పేదానికి నాకు కించిత్ కూడా భయం లేదు. ఎందుకంటే ఏ ఎరువులు లేకుండా, ఏ పురుగు మందులు లేకుండా మనం ఆహారాన్ని శుద్ధంగా, స్వచ్ఛంగా దేవుడికి నైవేద్యాన్ని అర్పించేదానికి అర్హత కలిగిన పదార్థాల్ని యథేచ్ఛగా పెంచుకోవచ్చు. అది మన దేశంలో ఇప్పటికీ సాధ్యం. ఎంతోమంది మేము చేసుకుంటున్న ఈ అరణ్య కృషి విధానాన్ని అనుసరించి ఈ పదార్థాలని హాయిగా పెంచుకొని ఆరోగ్యకరం వైపు సాగేదానికి చాలా వీలుంది. నేను అమెరికాలో ఉన్నప్పుడు డబ్బు తిని జీవించేదానికి కాదు, ఆరోగ్యంగా నాకు పుట్టబోయే కూతురికి పీసీఓడి రాకూడదు, నేను ప్రతిదినం బీపీ ట్యాబ్లెట్ తీసుకోకూడదు, నేను డయాబెటీస్ కోసం ఇంజెక్షన్ను కుచ్చుకోకూడదు. ఇలాంటి ఆశలు ఎక్కువైనందువల్ల అమెరికాను ఈజీగా వదిలిపెట్టి వచ్చేదానికి వీలైంది. అందరూ అంటారు, ఓ అమెరికా నుంచి వదిలిపెట్టి మళ్ళీ పోవాలనిపించట్లేదా అంట. నాకు అయ్యో ఆ 10 సంవత్సరాలు అక్కడ గడిపాను అని ఒక దుఃఖకరమైన విషయం. ఐ హ్యావ్ లాస్ట్ 10 గోల్డెన్ ఇయర్స్ ఆఫ్ మై యంగ్ ఏజ్ ఇన్ దట్ కంట్రీ. అంత భయానకమైన పరిస్థితి ఆ దేశంలో ఉంది. అంత భయానకమైన అనారోగ్యాన్ని సృష్టించే పరిస్థితులు అక్కడ ఉన్నాయి.